క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని, యెహోయాదా యాజకుడిగా ఉన్నాడు. అయితే అతడు ధైర్యం తెచ్చుకొని ఒక పనిని కొనసాగిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో అతల్యా రాజకుమారులందరినీ చంపేసింది కదా. అయితే ఆమె కంటపడకుండా దావీదు కుటుంబంలో నుండి యోవాషు అనే చిన్నవాడు దాచిపెట్టబడ్డాడు. ఈ యెహోయాదా తను ధైర్యపరుచుకున్నాడు. అలాగే కావలి వారి మీద ఉన్నటువంటి రాజదేహ సంరక్షకులను, శతాధిపతులను మందిరంలోకి పిలిపించి వారి చేత ఒక ప్రమాణం చేయిస్తున్నాడు. యెహోరాము కుమారుడైన అజర్యా, యెహోనాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ, ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ, ఆదాయ కుమారుడైన మయసేయతోనూ, జిక్రీ కుమారుడైన ఎలీషాపాదుతో వారు యూదా దేశం అంతటా సంచరించి పెద్దలందరినీ యెరూషలేములో సమకూర్చేట్టుగా వారిని పంపించాడు. అతల్యా ఎంతటి దుర్మార్గురాలో ఈ యాజకుడైనటువంటి యెహోయాదా ఎరిగి ఉన్నాడు. అయితే 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఇతడు ఎందుకు ధైర్యం చేశాడో. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లా, నేను యెహోవా దావీదు కుమారులను గురించి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. తన ప్రాణానికి తెగించి యెహోయాదా తీసుకొస్తున్నటువంటి అద్భుతకరమైన కార్యం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. పేతురు పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 20-21 వచనాల్లో, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. దేవుని వాగ్దానములను, దేవుని చిత్తమును నెరవేర్చుటయందు ఇదిగో యాజకుడైన యెహోయాదా అతల్యాకు భయపడకుండా యెహోవాకు భయపడి నిలబడుతున్నాడు. ఇటువంటి సందర్భాలు మన సంఘంలో, సమాజంలో సువార్త సేవలు మనకు ఎదురవుతూ ఉంటాయి. చాలా వరకు ఏ నష్టము కష్టము లేనంత వరకు దేవుని ప్రేమిస్తూ సువార్త సేవలు కొనసాగుతూ సువార్తను ప్రోత్సహిస్తూ ఉంటాం. అయితే ఏదైనా కష్టకాలము, గడ్డు కాలం కలిగినప్పుడు యెహోయాదాలాగా తెగించి మనం నిలబడుతున్నామా ఆలోచించాలి. దేవుని చిత్తములో ఉన్నటువంటి వాగ్దాన ప్రకారము ఓ చిన్న బాలుడును సంరక్షించి దేశం మీద రాజుగా నియమిస్తూ ఆ చిన్న బాలుడు 6-7 సంవత్సరాల బాలుడు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు. కానీ ఈ అధ్యాయం అంతా గమనిస్తుంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంస్కరణలు చాలా జరుగుతున్నాయి. ఈ రాజును నియమించాడు, కానీ యెహోయాదానే కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాడు. చూడండి, ఈ 3వ వచనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం మనకు అర్థమవుతుంది. అందుకే హెబ్రీ 10:23 అబ్రహాం అంటాడు, దేవుడు నమ్మదగినవాడు అని. మనం ఆయన పట్ల నమ్మదగిన వారు కానప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడే. ఈ అధ్యాయంలోని అతల్యా మరణించింది, కానీ దేవుని వాగ్దాన నెరవేర్పు ప్రకారం బాలుడైన యోవాషు రాజు అయ్యాడు. యాజకుడైనటువంటి యెహోయాదా చేస్తున్న మరొక పని 16వ వచనం మీరు చూడండి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను, విగ్రహములను తుత్తునీలుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన దాన్ని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద ఉండునట్టు యెహోవా మందిరమునందు దావీదు పనులు పంచివేసినట్టు అయిన యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. రాజైన అహజ్యా, అతని తల్లి అయిన అతల్యా ప్రజలు దేవుని విసర్జించడానికి కారణమై విపరీతమైనటువంటి విగ్రహారాధన చేస్తూ యెహోవాకు కోపం పుట్టించారు కదూ. అయితే ఇప్పుడు యాజకుడైన యెహోయాదా అంటున్నాడు, ప్రజలందరూ కూడా యెహోవా వారై ఉండాలని. రాజైన దావీదు నియమించిన ప్రకారము బలి అర్పణలో ఒకవైపున, స్తోత్రములు స్తుతులు ఒకవైపున కొనసాగేదానికి యాజకుడైన యెహోయాదా కారణమయ్యాడు. సంఘ సంస్కరణకర్తలు అంటే ఎక్కడి నుండో రారు, వారు సంఘంలోనే ఉంటారు. దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి క్రమము ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చూస్తూ మౌనంగా ఉండకూడదు. నిజమైన సత్యమైన ఆరాధన జరుగునట్లుగా
వాక్యమును మాత్రమే స్థాపింపబూనుకునేటువంటి యెహోయాదాలు ప్రతి సంఘములో లేవాలి. దీని నిమిత్తమే అపోస్తుల యొక్క బోధలో సంఘ పెద్దలు అనే మాట మనకు వినపడుతుంది. తీతు పత్రికలో 1వ అధ్యాయంలో 5 నుండి 9 వచనాలు మీరు చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటాడు పౌలు. ఆ పెద్దలైన వారు నిందారహితులుగా ఉంటూ విశ్వాసులైన పిల్లలు కలవాడై ఉండి అతిథి ప్రియుడును నీతిమంతుడై ఉండి హితబోధ విషయమై జనులను హెచ్చరించుట యందును ఖండించుట యందును శక్తి గలవాడగున్నట్లుగా బోధన గట్టిగా చేపట్టువాడై ఉండాలి, గట్టిగా ఉపదేశించేవాడై ఉండాలి. పేతురు కూడా తన పత్రికలో అంటాడు కదా, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరిగా ఉండమని. ఈ విధంగా దేవుని ప్రజల మధ్య నుండి దుర్మార్గమును దుష్టత్వమును తీసివేసి విగ్రహారాధనను త్రోసివేసి యెహోవాను మాత్రమే ప్రజలు ఆరాధించినట్లుగా యాజకుడైన యెహోయాదా చేసినటువంటి పనిని బట్టి ప్రజలందరూ సంతోషించారట. రాణి అయిన అతల్య కూడా చంపివేయబడింది కనుక ఆ పట్టణము నెమ్మదిగా ఉండెను అని రాయబడింది లేఖనంలో. ఈ పాఠంలో యెహోయాదా ఓ మంచి మాదిరిగా ఉన్నాడు. దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అని కీర్తనకాడు అన్నట్టుగా తనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి గుంపుకు భయపడక దేవుని సంకల్పమును స్థిరపరిచేందుకు తను ప్రయత్నం చేశాడు. దేవుడు అతన్ని బలపరిచి ఆ కాలములో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. చూడండి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింస దాడికి వీధుల్లో ప్రొటెస్ట్ చేస్తున్న మనం మంచి పని, కానీ అంతకు మించి సంఘాల్లో వాక్య క్రమము జరుగుతుందో లేదో మనం చూడాలి, లేదా అక్కడ కూడా మనం ప్రొటెస్ట్ చేయాలి. ఇట్టి విషయమే కృప మీకు తోడై ఉండి మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.